రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం ప్రత్యేక సంతాప సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్, దాసరి రాము, మలిశెట్టి సుబ్బారావు, మిరియాల శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు నగరంలోని అరండలపేటలో గల నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాపుల్లో చైతన్యం తెచ్చిన ఉద్యమ నేత, అవినీతి మచ్చలేని రాజకీయ మహోన్నత నేత, వెలకట్టలేని వ్యక్తిత్వం కలిగిన మాజీ మంత్రి కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముద్రగడ పద్మనాభంకు నివాళులర్పిస్తూ సంతాప సభలు నిర్వహించారు. ఈ సంతాప సభకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్ ఈరోజు మేము ఇక్కడ సమావేశమైన సందర్భం ఏంటంటే, ఈ మధ్య మన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ మన ముద్రగడ పద్మనాభం గారు దివంగతులయ్యారు. వారికి సంబంధించి అటు రాజకీయంగా అనేక పార్టీల్లో వారు సేవలు అందించారు. అట్లాగే కాపు కులానికి కూడా అనేక సేవలు అందించారు. వారిని సంస్మరించుకోవడానికి అన్ని జిల్లాల్లో కూడా వారికి సంతాప సభలు ఏర్పాటు చేస్తున్నాం కాపు సంఘాల తరఫున. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా వారికి ఒక భారీ సంతాప సభ ఏర్పాటు చేయాలని మా జిల్లా పెద్దలందరితో కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 25వ తేదీ శనివారం పూట ఉదయం 10 గంటలకి మన మార్కెట్ సెంటర్, హిందూ కాలేజ్ సెంటర్లో ఉన్న విజ్ఞాన మందిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా మన ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరం కూడా, ఎక్కువ శాతం ఎవరం కూడా రాజకీయాల ఎఫిలియేషన్ లేదు. మీ కాపు సంఘాలు పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. మీ అందరం బాధ్యత తీసుకొని అన్ని రాజకీయ పార్టీ పెద్దల్ని, ఎందుకంటే ఆయన అనేక రాజకీయ పార్టీలో సేవలు అందించారు, వాళ్ళని, ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కాపు సంఘం పెద్దల్ని, గుంటూరు నగరంలో ఉన్న కాపు సంఘీయులందరినీ కూడా, అట్లాగే ఇతర కులాల్లో కూడా సమాజానికి సేవలు అందించిన పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. మన గుంటూరు జిల్లా వాసుల్ని, కాపు సంఘీయులందరినీ కోరుతుంది ఒకటే, ముద్రగడ పద్మనాభం గారు వారు జీవితం మొత్తం కూడా ఈ కాపు కులానికి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కాపు కులానికి ఎంతో సేవలు అందించారు. కాపుల యొక్క రిజర్వేషన్ జీవో నెంబర్ 30 కానివ్వండి, కాపు కార్పొరేషన్ కానివ్వండి, ఇట్లాంటి చాలా విషయాలన్నీ కూడా పద్మనాభం గారి యొక్క పోరాటాల ఫలితం అది. అలాంటి వ్యక్తులు సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, జాతి కోసం పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళని స్మరించుకోవడం మా అందరి బాధ్యత. కాబట్టి వారి కోసం ఏర్పాటు చేసిన, రేపు 25వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేసిన సంతాప సభలో కాపు సంఘీయులందరూ కూడా, వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా తప్పకుండా పాల్గొని ఆ కార్యక్రమంలో పద్మనాభం గారికి ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి రాము గారు చెప్పినట్టు దిగవంత మన కీర్తిశేషులు పద్మనాభం గారికి సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆయన చేసిన విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 30 తీసుకురావటం కానీ, అదేవిధంగా ఓసీల్లో 10% రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్లో 5% ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 14 to 19 మధ్యలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అది కూడా ఆయన యొక్క పోరాట పటమే. మరి మాజీ మంత్రివర్యులు ఎన్టీ రామారావు గారి దగ్గర ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేస్తూ ఒక్క చిన్న మాట తేడా వచ్చేసి రిజైన్ చేసి ట్రైన్లో పడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి వచ్చిన వ్యక్తి అతను. ఎందుకంటే మాట పడే రకం కాదు, కరప్షన్ లేదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు తన మనసులో ఉంటుంది. డైలీ తన ఇంట్లో ఒక 200 మంది పైన భోజనం చేస్తూ ఉంటారు. తన ఇంట్లో ఎక్కడి నుంచైనా రాని భోజనం చేయనీయకుండా ఆయన పోనీయుడు. ప్రజల మనిషి, ప్రజల కోసం మీరు చూశారు అనేక ఉద్యమాల్లో, మీడియా మిత్రులకు తెలియదేం కాదు, అనేక ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తే లక్షల మంది సంఘీయులు అతని వెనకాల ప్రయాణం చేసి బయలుదేరి అతనితో ఉద్యమంలో పాల్గొని అనేక రకాలుగా ఆయనకు అండగా ఉండటం జరిగింది. ఆయన కూడా ప్రజల పట్ల ఒక కులము, ఒక మతం అని కాదు, చివరికి ఏంటంటే బీసీల్లో చేరిస్తే ఈ కులానికి న్యాయం జరుగుద్ది, ఈ కులం లార్జెస్ట్ కులం, కానీ లార్జెస్ట్ కులం అయినా వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు, కాపుల్లో ఎక్కువ మంది పేదలు ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ వస్తే కానీ వీళ్ళకి ప్రతిఫలాలు దక్కుతాయి అనే ఆలోచనతో
ఆయన చివరి మినిట్లో ఉద్యమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఆ ఉద్యమం పుణ్యమానే జీవో నెంబర్ 30 వచ్చింది. ఆ 30ని కూడా తొక్కిపెట్టారు. తర్వాత మరి 5% రిజర్వేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 10% రిజర్వేషన్లో 5% రిజర్వేషన్స్ కూడా సాధించాడు. కానీ దాన్ని కూడా తొక్కిపెట్టడం జరిగింది. మరి ఆయన చేసిన సేవలకు గాను మరి గుంటూరు జిల్లాలో